ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కి కారకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాసెస్ క్యాన్సర్. నా ప్రేమ కథకి నేనే కదా విలను. నా ప్రేమ కథకి నేనే కదా విలను. నా రాత నాది, తప్పు ఎవరిదనను. బాటిల్ కూడా ఖాళీ అయిపోయింది. నా మనసు మాత్రం ఖాళీ అవడంలో. పోవే పో, పోవే పో, పోవే పో. ఎవడ్రా నువ్వా? నువ్వెందుకు వచ్చావే? ఎందుకు వచ్చావు నువ్వు? నువ్వెందుకు వచ్చావు? ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించావు కదా నిన్ను. కానీ నువ్వు మాత్రం వెనకున్న నా గవర్నమెంట్ జాబ్ చూసి ప్రేమించావు కదే. నువ్వెందుకు ఏడుస్తున్నావురా? ఒక చిన్న తప్పు చేయలేక గవర్నమెంట్ జాబే వదులుకున్నావు. అలాంటిది దీన్ని వదులుకోలేవా? వదిలేద్దాం 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 వదిలేద్దాం. నేను వదలలేను, నేను వదలలేను. మరేం చేద్దాం? మరేం చేద్దాం? మరేం చేద్దాం? చంపేద్దాం, దాన్ని చంపేద్దాం. ఇది బతుకుండగా నేను ప్రశాంతంగా ఉండలేను. ఎక్కడ పడేసానే? కనపడతలేదండి. ఎక్కడ పడేసానే? ఎక్కడెక్కడ ఉందో కనిపించింది. ఎంత పడి చేసి చంపేస్తా, నిన్ను చంపేస్తా, చంపేస్తా. అక్కడే ఉండు. బాధ పెట్టు. చచ్చింది, చచ్చిపోయింది. ఏమ్మా, క్రైమ్ స్పాట్కి వెళ్ళారా? సార్ లొకేషన్లో ఉన్నాం సార్. లొకేషన్లో ఏ ఒక్క క్లూ వదలకుండా బాగా చూడండి. అనుమానం వచ్చినా ఏ ఒక్క పర్సన్ని వదలకండి. ఎవిడెన్స్ బాగా కలెక్ట్ చేయండి. సరే సార్. అలాగే కొంచెం మీడియా వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఎస్ సార్. ఏంద్రా ఇది? ఎవడ్రా ఇది వేసింది? బ్యాకప్ కావాలంటే ఫోన్ చేయండి. ఉంటా. ఏ ఒక్క క్లూ వదలకుండా బాగా చెక్ చేయండి. ఓయ్ ఇట్రావయ్యా. చెప్పండి మేడం. నువ్వేం చూసావు ఇక్కడ? మేడం రాత్రి పంపు సెట్ దగ్గర పని చూసుకుని వస్తున్నా మేడం. ఏ టైంకి? అది ఒక 10:30-11 మధ్యలో మేడం. ఆ తర్వాత? ఆ తర్వాత అతనే మేడం నైట్ తాగుతూ తూగుతూ నా బండికి అడ్డం వచ్చాడు. ఎవడరా నువ్వు? నా పంపు సెట్ కట్టించు. పర్లేదురా, తప్పుకోరా. నన్ను గుడ్డోని చేసింది భయ్యా. నన్ను ప్రేమించానంది భయ్యా. నాతో 7 అడుగులు నడుస్తానంది భయ్యా. నన్ను పెళ్లి చేసుకుంటానంది భయ్యా. నాకెందుకు చెప్తున్నావురా? నాతో పడుకుంది భయ్యా. నేను ఎంతో మందితో పడుకున్నా. అరుస్తున్నానా? ఇప్పుడు అది ఎవరితోనో 3 ముళ్ళు వేయించుకుంటుంది భయ్యా. నన్ను నిజంగానే గుడ్డోని చేసేసింది భయ్యా. అయితే పింఛనొస్తుంది లేరా? అసలు ఎలాంటి వాళ్ళని వదలకూడదు భయ్యా. ఏదో ఒకటి చేయాలి భయ్యా. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి భయ్యా? నన్ను అడిగితే నాకేం తెలుసురా. చంపేయాలి భయ్యా. దాన్ని చంపేద్దాం. దాన్ని చంపేస్తా.
పెద్ద తాగుబోతులాగా ఉన్నావు కదరా, పంపు సెట్ క్రియేట్ చేసావు. అది మేడం జరిగింది. రాత్రి ఏదో తాగి వాగాడు అనుకున్నా మేడం, కానీ నిజంగానే అలా చేస్తాడు అనుకోలేదు మేడం. సరే నువ్వు వెళ్ళు. సరే మేడం. మేడం ఇది మర్డరా లేదంటే రేపండి మర్డరా? ఈ మర్డర్ చేసింది ఇతనేనా? ఇతనితో పాటు ఇంకెవరైనా ఉన్నారా? అసలు చనిపోయిన అమ్మాయి ఎవరు మేడం? అసలు ఎందుకని మేడం ఈ ఆడవాళ్ళపైన హత్యలు ఆగడం లేదు? దీనిపైన మీ సమాధానం చెప్పండి మేడం. వెయిట్ ప్రస్తుతానికి ఇది ఒక హత్య మాత్రమే. ఏ విషయం అనేది ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చాక ఎంక్వైరీ చేసి చెప్తాం. ఇంకేం చెప్పడానికి లేదు, ఏదైనా ఎంక్వైరీ తర్వాతే. తెలుగు రాష్ట్రంలో మరో దారుణం, ఆడవారిపై ఆగని అత్యాచారాలు. కృష్ణా జిల్లా గుడివాడలో దారుణ హత్య, ఆడవారిపై ఆగని అరాచకాలు. దొరికిన ఒక ఆధారంతో నేడు నిందితుడిని ఘటనా స్థలానికి తరలింపు. ఇప్పుడు చెప్పు తమ్ముడు, ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది? నాకేం తెలియదు సార్. చూడు తమ్ముడు, ఇప్పుడు దాకా పద్ధతిగా అడిగాం, పద్ధతి తప్పేలా చేసుకోకు. ఎందుకు చంపావు, ఎలా చంపావో చెప్పు. నేను చంపలేదు సార్, నిజంగా నాకేం తెలియదు. చెప్పరా చెప్పు, ఎందుకు చంపావు? ఏ ఆ కర్రీటి భయ్యా, చెప్పరా చెప్పు, ఎందుకు చంపావు చెప్పు. చెప్తావా లేదా? అమ్మాయి ఎందుకు చంపావు? ఏ వదలయ్యా, ఆ నా కొడుకు ఎందుకు చెప్పడం నేను చూస్తా. రే చచ్చిపోతావురా, నైట్ ఏం జరిగిందో చెప్పేరా. నాకేం తెలియదు సార్, నాకేం గుర్తులేదు సార్, నన్ను నమ్మండి సార్. రేపు పిచ్చిన కొడక చచ్చిపోతావురా. ఏం తెలియదంటే ఎలా రా? ఆలోచించు, ఒకసారి బాగా ఆలోచించి చెప్పు. నేను హత్య చేయలేదని ఎలా నిరూపించాలి? అసలు రాత్రి ఏం జరిగింది? అసలు నేను నైట్ ఎక్కడి నుంచి వచ్చా? ఏమైంది? ఆలోచించనని ఆలోచించు. నేను హత్య చేయలేదు సార్. నువ్వు చేయలేదంటే ఎవరు చేసినట్టు రా? నేను ఈ హత్య చేయలేదు, మరి ఎవరు చేసినట్టు గుర్తు తెచ్చుకున్నాను. ఆ మర్డర్ నేను చేయలేదు సార్, చేసింది ఆ ముగ్గురే. ముగ్గురా? ఎవరా ముగ్గురు? నైట్ ఒక కార్ వచ్చింది సార్, ఆ కార్లో వచ్చారు ఆ ముగ్గురు. కారా? అవును సార్, బ్లూ కలర్ కార్. ఎరా తప్పించుకుంటానికి ఇదే సాకా? కాదు సార్, నేను నిజమే చెప్తున్నా, నన్ను నమ్మండి. నువ్వు చెప్పింది నిజమైతే టైర్ మార్క్స్ ఉండాలి కదా ఇక్కడ. అవును కదా, టైర్ మార్క్స్ ఉండాలి కదా, గుర్తెచ్చుకో. ఏయ్ చంపేస్తా, అందరినీ చంపేస్తా. వర్షం పడింది సార్, రాత్రి వర్షం పడింది, అందుకే కార్ టైర్ మార్క్స్ కానీ ఫుట్ ప్రింట్స్ కానీ మీకేమీ కనిపించలేదు. ఏంటే వీడి మాటలు వింటారు, 4 తగిలించక. నమ్మాలి మేడం, దగ్గరలో చెక్ పోస్ట్ ఉంది, ఏ వెహికల్ అయినా దాన్ని క్రాస్ అయిపోవాల్సిందే. కావాలంటే పోయి కనుక్కోండి మేడం. బ్లూ కలర్ కార్, వెహికల్ నెంబర్ ఏపీ 39 కేజీ, కార్ నెంబర్ ఏపీ 39 కేజీ 6552. కావాలంటే చెక్ పోస్ట్ దాటిందా లేదో చెక్ చేసుకోండి మేడం. ఒకసారి చెక్ చేద్దాంగా మేడం. ఏంటే నువ్వు కూడా వాడి మాటలు నమ్ముతావు? మేడం ఇప్పుడు దాకా ఒక్క ఎవిడెన్స్ కూడా దొరకలేదు మేడం, ఒక వీడియో తప్ప. ప్లీజ్ మేడం ఒకసారి చెక్ చేద్దాం మేడం. సరే చెక్ చేయి. డిపార్ట్మెంట్లో ఎంత మంచి అందమైన హార్ట్ ఫిగరా, అసలు చూస్తుంటే పోలీస్ లాగానే కనిపించడంలా. నీకొక చిన్న జలక్కిస్తా. రేయ్ కూల్ కూల్ కూల్. ఏంట్రా నాటకాలు వేస్తున్నావు? తాట తీస్తా. మేడం వాడు చెప్పినట్టుగానే కారు చెక్ పోస్ట్ దాటినట్టు మేడం, కానీ కానీ
కార్ అడ్రస్ ట్రేస్ చేసి అక్కడికి వెళ్తే ఎవరు లేరండి మేడం. లేరంటే రాత్రి ఏ ముగ్గురైతే వచ్చారో ఆ ముగ్గురు ఇప్పుడు పరారీలో ఉన్నారు మేడం. మేడం అంటే ఈ మర్డర్ వీడు చెప్పినట్లు ఆ ముగ్గురే చేసి ఉంటారా? సరేనయ్యా, కాసేపు ఆ మాట నా ముగ్గురే చేశారనుకున్నాం, కానీ అమ్మాయి ఎవరు? ఇంతవరకు మనకు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. బాడీ ఏమో 80% బర్న్ అయిపోయింది. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ ఏం చెప్పడం లేదు. ఇంకా మనకి ఎవరు చెప్తారు? వీడే చెప్పాలి. చెప్పరా? చెప్పు, ఎవరా అమ్మాయి? అవును, ఆ అమ్మాయి ఎవరు? ఏమైందిరా? పల్లవీరా మామ, ఏం సుఖాన్ని ఇచ్చిందిరా. అవునా? దాన్ని పిలిపి మేము కూడా ఆ సుఖాన్ని అనుభవిస్తాం. ఏంటి పిలిచేది? పాపం అమాయకురాలు మనోడితో 7 అడుగులు వేద్దాం అనుకున్నదే. మనోడు జానీ సీన్స్ అని తెలియక మోసపోయింది. మరేంటి ఇప్పుడు? తర్వాత ఏమైంది? తర్వాత వదిలేసి వెళ్ళిపోయింది. ఏయ్, నీకేం కావాలి? సుఖం కావాలి, నేను తీసుకొస్తా. తప్పుకో, నేను తీసుకొస్తా. ఓరి నీ అబ్బా రే, సుఖం అంటే పంచాయతీ బాక్స్లో దొరికే కాండం ప్యాకెట్ అనుకున్నావా? అలా బరిగెడుతున్నావు. ఈడేంట్రా నిజంగానే సుఖం తెస్తాడేంటి? మొన్న ఏదో కొత్తపేట దొరికింది అన్నాడు, అందుకనేమో. రే మామా, సుఖాన్ని తీసుకొచ్చా, అనుభవించండి రా. నువ్వు సూపర్ రా మామ, ఐ లవ్ యూ రా మామ. ఓయ్ అనుభవించరా. అరే మామ, అది ఎంత చేసిన అరవట్లేదేంట్రా? ఉండు మామా, నేను వెళ్ళి దాన్ని నరిపిస్తాను. ఆల్ ద బెస్ట్ మామా. ఏం చేసావురా మామా? అది అలా అరుస్తుంది. బాటిల్తో ఒక్క పోటు పొడిచా మామా. ఏంట్రా నువ్వు అనేది? పూజ ఎంత చేసినా అరవడం లేదేంటి మావా? అందుకే ఒక్క పోటు పొడిచా, అప్పుడు
అరవడం మొదలుపెట్టింది. దీనమ్మ సుఖమే సుఖము. రే అది అది లేదు ఇది లేదు, వెళ్ళి ఎంజాయ్ చేయబే. రే మళ్ళీ వెళ్తా ఉండు, ఈసారి ఎందుకు అరవదో నేను చూస్తా. ఏదో చేసేలా ఉన్నారు. ఆల్ ది బెస్ట్ మామా. థ్యాంక్స్ మామా. రే అది పోతే ఇబ్బంది అవుతుందేమోరా. ఎవర్రా అది? వీడికి ఎలా చెప్పాలి? తన ఈ ఊర్లోనే ప్రాస్టిట్యూట్, పేరు అలేఖ్య. ప్రాస్టిట్యూటే కదా, పోతే ఏం కాదులే. అరే మామ అది పోయిందిరా. ఇప్పుడు ఏం చేద్దాంరా? తగులుపెట్టేద్దామా? ఎవరికి తెలీదు. ఏ కన్ను చూడదనా నీ విచ్చల విడిమిడిసి పాటు, ఏ చెయ్యి ఆపదనా తప్పటడుగే నీ అలవాటు. అదృశ్య దృష్టిగా సకల సృష్టిని గమనిస్తున్న. చంపేస్తా. అరే ఎవరో చూసారా? అరే ఎవరో చూసారా? ఎవరో చూసారా? ఎవరిని వదలను, చంపేస్తా, అందరినీ చంపేస్తా. అరే ఎవడో తాగి పడిపోయి ఉన్నాడు రా. పదా పోదాం. కార్ స్టార్ట్ చేయకుండా మెల్లగా వెనక్కి తొయ్యండి, సౌండ్కి వాడు లేస్తాడు. తొయ్యండి. అలా ముగ్గురు అలేఖ్య అనే ప్రాస్టిట్యూట్ని టార్చర్ చేసి చంపారు మేడం. మేడం అలేఖ్య అనే అమ్మాయి గురించి అడిగాను మేడం, తను కూడా ఆ రోజు నుంచి మిస్ అయిందంట. ఓకే సారీ బ్రదర్, ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ కోసం మాకు ఇలాంటివి తప్పదు. పర్వాలేదు మేడం, కానీ పొట్ట తిప్పల కోసం దేహంతో పాటు ప్రాణాలు అర్పించిన అమ్మాయికి న్యాయం జరగాలి మేడం. సరే కానీ ఒక చిన్న రిక్వెస్ట్ మేడం, మీరు ఈ డబ్బు పలుకుబడి చూసి ఇలాంటి యదవలను అస్సలు వదలొద్దు. మేమెందుకు వదులుతాం? ఎందుకంటే తను చేసే పని వల్ల మీరు ఈ కేసు లైట్గా తీసుకోవచ్చు. సమాజంలో మామూలు అమ్మాయికే న్యాయం జరగడం లేదు, అలాంటిది ఈ అమ్మాయికి జరుగుతుందా చెప్పండి? ఇక్కడే పడింది, ఎక్కడ పడింది కనిపించడం లేదేంటి? ఇంకేం వెతుకుతున్నావురా? రాత్రి ఎక్కడే పడింది సార్. దొరికింది. సిగరెట్టా? అవును సార్, సిగరెట్టే. నైట్ వాళ్ళ కంగారులో సిగరెట్ పడేశారు, దొరికింది బుజ్జిమండ. సరే కానీ మా మేడం నిన్ను కొట్టింది కదా, కోపం రాలేదా? ఎందుకు రావడం లేదు సార్, వస్తుంది, కానీ మీ మేడం పైన కాదు, ఈ చట్టం పైన. చట్టం పైన? అవును సార్, తప్పు చేసిన వాడిని జైల్లో పెట్టి 3 పూట్ల భోజనం పెట్టి మళ్ళీ వాడు బయటికి తిరిగి వచ్చి ఇలాంటి పనులు చేస్తూ ఉంటే చూసి కూడా ఏమీ చేయలేక కోపం వస్తుంది సార్. ఏం చేద్దాం ఉంటావు మరి? ఏ మగతనాన్ని చూసుకొని రేప్ చేశారో అదే మగతనాన్ని నడి రోడ్లోకి తీసుకొచ్చి నెరికి చంపితే ఇలాంటి తప్పు చేయాలంటే భయపడతారు సార్. అప్పుడు సార్ ఈ దేశంలో చట్టం అంటే నమ్మకం, రెస్పెక్ట్తో పాటు భయం కూడా ఉంటుంది. ఈ దేశంలో ప్రతిరోజు ఏదో ఒక మూల ఒక ఆడపిల్ల అత్యాచారానికి గురవుతుంది. చట్టంలో మార్పు రావాలని కోరుకుంటూ మా యొక్క ఈ చిన్న ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.